టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఎన్ కన్వెన్షన్ లో 2 ఎకరాల భూమిని సినీ నటుడు అక్కినేని నాగార్జున స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. భూమిని అప్పగించిన నాగార్జున రియల్ హీరో అని కొనియాడారు. హైదరాబాద్ లో అనేక నాలాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. హైడ్రా ద్వారా అక్రమాలను తొలగిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, హీరో నాగార్జునపై చాలా రోజుల తర్వాత ప్రశంసల జల్లు కురిపించినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ రోజు టీజేఆర్ సంబంధించినటువంటి ఫ్లైఓవర్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో చాలా అంశాలు కూడా మాట్లాడారు. హైడ్రా చాలా చోట్ల తప్పు పట్టుకు వచ్చారు, అలాంటిది ఏమి లేదు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి చాలా వాటిని మేము తొలగించడం జరిగింది. పెద్ద పెద్ద భవనాలు కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైతే రూల్స్ బ్రేక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలాంటి పెద్ద చిన్న ధనికన తేడా లేకుండా అందరినీ కూడా రూల్స్ బ్రేక్ చేసిన భవనాలు కానీ వాళ్ళ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. హైడ్రా చేస్తున్నటువంటి పనులు అదే అని కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో హీరో నాగార్జున ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. మనం చూసాం, హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ అనేది ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే హైడ్రా స్టార్ట్ చేసిన పరిధిలో సిటీలో ఉన్నటువంటి సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి సైబర్ టవర్స్ ఆనుకొని ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ ని ఎప్పుడైతే నోటీసులు ఇవ్వడం, నోటీస్ తర్వాత నాగార్జున అడ్వకేట్స్ కావచ్చు, నాగార్జున హైకోర్టుకు వెళ్లడం, మొత్తం కూల్చివేయడాన్ని ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేయడం, అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఏమాత్రం వినలేదు. మొత్తం కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ఆ రోజు పెద్ద సంచలనంగా లేదు. ఎందుకంటే ఒక బడా నిర్మాణ సంస్థలన్నింటినీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండానే కూల్చివేసినటువంటి పరిస్థితి చూసాం. ఒక హీరో నాగార్జున అనేటువంటిది ఒక స్టార్ దమ్మున్నటువంటి హీరో ఫ్యామిలీ జోలిపోవడం అనేది ఆ రోజు రేవంత్ రెడ్డి మీద కూడా కొంత ప్రశంసల జల్లు గురికారు. మరికొంతమంది ఇది సినిమా ఇండస్ట్రీతో ఎందుకు పెట్టుకున్నాడు అన్నటువంటి పరిస్థితి కూడా మనం ఆ రోజు విన్నాం. దాని తర్వాత కొంత సమంత ఇష్యూ మధ్యలో యాడ్ అయింది. సమంత తర్వాత మరింత ఇష్యూ పెద్దదిగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత. అయితే కొంత గ్యాప్ వచ్చినటువంటి మాట వాస్తవమే. దాని తర్వాత మొన్న మనం చూసాం మిస్ వరల్డ్ పోటీల్లో మళ్ళీ హీరో నాగార్జున కలిసినటువంటి సందర్భం చూసాం. మళ్ళీ మొన్న గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ లో కూడా కలిసినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే కొంత ఈ నెల 15 రోజుల నుంచి మళ్ళీ హీరో నాగార్జునతో కొంత సఖ్యతగా కనిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు సందర్భం వచ్చిన పరిస్థితి చూసి వెంటనే హీరో నాగార్జునను ఆకాశానికి ఎత్తినట్టుగా కనిపిస్తోంది. ఆయనను చాలా గొప్పగా మాట్లాడుతూ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ ని ప్రభుత్వం తొలగించింది. కారణం ఏంటంటే అది రూల్స్ విరుద్ధంగా చేయడం వల్లే చేయాల్సి వచ్చింది. 2 ఎకరాల విలువైనటువంటి భూమిని ఆయన స్వచ్ఛందంగా నాగార్జున నా దగ్గరికి వచ్చి స్వయంగా ప్రభుత్వానికి ఇస్తున్నానని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇది నేను ప్రశంసిస్తున్నానంటూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కనుక ఇది ఎవరు కూడా ఇది ఇట్లా రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరైనా స్వచ్ఛందంగా భూములు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇదే కార్యక్రమంలో చాలా అంశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2029లో షేర్లింగంపల్లి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో హైడ్రా ఆక్రమణను తొలగిస్తుంది తప్ప ఎవరిని భయభ్రాంతులకు గురి చేయదన్నటువంటి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వెహికల్స్ కు పూర్తిగా స్థాయిలో పన్నులు మినహాయింపు ఇస్తున్నాము, కనుక నగరంలో నాలాల కబ్జాల కారణంగా వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చేయాల్సిన అవసరం ఉందని కూడా
ఈ సందర్భంగా చెప్పారు. అదే రకంగా ఆటోల కొనుగోలు పైన నిషేధాన్ని తొలగించి ఎలక్ట్రికల్ సిఎన్జి ఆటోలకు అనుమతిస్తున్నామని కూడా చెప్పారు. ఇట్లా చాలా అంశాలు సిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాలతో పాటు గచ్చిబౌలి భూములపైన న్యాయ పోరాటం చేసి సాధించుకుని లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నామని కూడా చెప్పారు. గచ్చిబౌలిలో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించబోతున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ముంబై, చెన్నై, బెంగళూరు తర్వాత హైదరాబాద్ చాలా గుణపాఠాలు నేర్చుకుంది. భవిష్యత్తులో వరదను తట్టుకునే విధంగా అందుకని హైడ్రా చెరువులను కాపాడబోతుంది, నాలాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఢిల్లీ నగరం కాలుష్యకారుల నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ అందుకు అనుగుణంగా ప్లాన్ చేయడం జరుగుతుందని చెప్పారు. కనుక నాగార్జున ప్రస్తావనను ఇక్కడ హైలైట్ గా మనం చూడాలి. నాగార్జునను గతంలో తూలనాడినటువంటి రేవంత్ రెడ్డి ఈసారి ఆయన ఉదారతను చాటుకున్నాడు. ఆయనే స్వయంగా వచ్చి 2 ఎకరాల ల్యాండ్ ని కొన్ని 100 కోట్ల వాల్యూ చేసేటువంటి ల్యాండ్ ని తిరిగి ఇచ్చాడని కూడా చెప్పడం అనేది మనం కొత్త మేరకుగా చూడాల్సిన అవసరం ఉంది. అనుష. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా,